స్థిరమైన పునాది నీవు సియోనులో, స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను, నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను. సియోనులో స్థిరమైన పునాది నీవు. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని ఆదివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. ఆదివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీద నా జీవితము అమర్చుచున్నాను, నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను. సియోనులో స్థిరమైన పునాది నీవు, కడలి లేని, కడగల్లు లేని, కల్లోల స్థితిగతులు దరికే రాని, కడలి లేని, కడగల్లు లేని, కల్లోల స్థితిగతులు దరికే రాని, సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా. సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను, నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను. సియోనులో స్థిరమైన పునాది నీవు, కలతలు లేని, కన్నీరు లేని, ఆకలి దాపులు అసలే లేని, కలతలు లేని, కన్నీరు లేని, ఆకలి దాపులు
అసలే లేని నీ శాశ్వత రాజముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. నీ శాశ్వత రాజముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా. సీయోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను. నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను. సీయోనులో స్థిరమైన పునాది నీవు. సంగ ప్రతిరూపము పరమ యెరూషలేము. సంగ ప్రతిరూపము పరమ యెరూషలేము. సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతురు. సౌందర్య సీయోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతురు. నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే. నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే. సీయోనులో స్థిరమైన పునాది నీవు. సీయోనులో స్థిరమైన పునాది నీవు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను. నీ మీదే నా జీవితము అమర్చుచున్నాను. సీయోనులో స్థిరమైన పునాది నీవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తాను. ఒక వాక్యాన్ని చదువుదాం. ఆదికాండం 29వ అధ్యాయము. ఆదికాండం 29వ అధ్యాయము 30 నుండి 33 వరకు చదువుదాం. మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేసెను. మన వాక్య భాగం ఇది. లేయా ద్వేషించబడుట యెహోవా చూసి ఆమె గర్భమును తెరిసెను. చాలు. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమును గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రభువా మీ పాద సన్నిధానంలో చేరి ఈ రీతిగా మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చినటువంటి మంచి సమయమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాము, ఆరాధించాము నాయన. మా ఆరాధనలకు యోగ్యుడవు, మా స్తుతులపై ఆసీనుడవు నాయన. మీ కను దృష్టి ఎల్లప్పుడూ మాపై ఉంచిన తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పాద సన్నిధానంలో చేరాం. మీ మాటల కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. మీ మాట మా నోట ఉంచండి.
ఈ దినం మనకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారమును మాకు అందించమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరము నాయన ఈ స్థలమును విడిచి వెళ్ళినప్పుడు వాక్యానందముతో వెళ్ళినట్లుగా సహాయమును దయచేయమని చదవబడినటువంటి లేఖను మీ హస్తములకు అప్పగిస్తూ ఉన్నాం. వివరించగలిగిన జ్ఞానము లేని వాడన్న ఆయన, ఒకవేళ జ్ఞానం ఉందనుకుంటే అది మీ దృష్టికి వెర్రితనము గనుక పర సంబంధమైన జ్ఞానము చేత నన్ను నింపి మీ కృపలో మమ్మల్ని బలపరిచి మాట్లాడి మహిం పొందమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మరొక పర్యాయం నా హృదయపూర్వకమైన వందనాలు. చదవబడినటువంటి లేఖన భాగంలో లేయా ద్వేషించబడుట యెహోవా చూసి ఆమె గర్భమును తెరిసెను. రాహేలు గొడ్రాలై ఉంది. ఈ మధ్యాహ్నకాల సమయంలో ద్వేషించబడుట వాక్య భాగము. లేయా భర్త అయినటువంటి యాకోబు గారు చక్కగా ఎర్రగా అందంగా ఉందని రాహేలును ప్రేమించాడు. రాహేలు విషయంలో తాను మోసపోయి లేయాను వివాహం చేసుకున్న తర్వాత మరలా అతను రాహేలును ఎక్కువగా ప్రేమించాడు గనక మరి 7 ఏళ్ళు కొలువు చేశాడు. నీవెవరినైతే ఎక్కువగా ప్రేమిస్తావో వారి కొరకు నీవు ఎంత శ్రమ అయినా బాధ అయినా అనుభవిస్తావు. అది ఒక అంశం. ఇది నాన్న మన అంశం అది కాదు. లేయా ద్వేషించబడినటువంటి ఆమె ఎన్ని ఇబ్బందులు అనుభవించిందో, ఎన్ని కష్టాలు అనుభవించిందో, ఎంతగా సేదరించబడిందో, ఎంతగా నిరాకరించబడిందో, తన జీవితంలో ఎంత వేదన అనుభవించిందో మీకేం తెలుసా? మీకు ఆయనకి ఇద్దరుంటే అప్పుడు అర్థమైంది ఆ బాధ ఏమిటో, వేదన ఏమిటో. ఇద్దరు ఉండాల్సిన పని లేదు. ఆయన సీక్రెట్గా ఒక ఫోన్ మాట్లాడితే చాలు. ఫోన్ మాట్లాడితే వాళ్ళు కూడా ఫోన్ వస్తే ఇంట్లో మాట్లాడతారా? హలో, సిగ్నల్స్ లేవు, ఏందో ఉండు బయటకు వస్తున్నా అనుకుంటే బయటికి వెళ్ళిపోయి బయట మాట్లాడుతూ ఉంటారు. లోపల ఉన్న గుండె గుబేలు అంటుంటుంది. ఏంది ఎంతసేపు ఎవరితో? రోజు వచ్చే ఫోన్లో ఏడే ఇలా కనిపెడతారని కొంతమంది రోజు ఏ ఫోన్ అయినా బయటికి వెళ్ళిపోతారు. రోజు మాట్లాడినట్టే మాట్లాడుతున్నారులే అనుకుంటారని. చిన్న ఫోన్ మాట్లాడితేనే నీ గుండెలు అంత బాధ వ్యక్తం చేస్తావే. ఎవరితో మాట్లాడావు? ఎవరు? ఏం పేరు? వాళ్ళు ఎవరు? ఆడగొని తినపడ్డది, మగగొని తినపడ్డది, ఇలాగ ఎన్ని రూల్స్ తీస్తామే. తన భర్తకి మరొక స్త్రీ ఉంది, మరొక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆ స్త్రీ పరాయిదన్నా పర్వాలేదు కానీ సొంత చెల్లెలు చేసుకున్నాడు. ఆ బాధ మీకైతే తెలియదమ్మా. ఆ బాధ ఎలాంటిదంటే భయంకరమైనటువంటిది. అది తన భర్తను మరొక స్త్రీ పొందడం, తన భర్తతో మరొక స్త్రీ జీవితాన్ని పంచుకుంటుంది అంటే ఆ బాధ నరకయాతన. దానికి తోడు భర్త ఏమని ద్వేషిస్తున్నాడు. ఎందువలన? ఈమెకి అందం లేదు, ఈమెకి సౌందర్యం లేదు, పైగా ఈమె కొరకు ఆయన చాకరీ చేయలే, ఆమె కొరకే కష్టపడి పనిచేశాడు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఏమంటున్నాడంటే నేను ఆమెను ప్రేమించాను కనుక ఆమె కొరకు మరొక 7 సంవత్సరాలు నీకు కొలువు చేస్తానన్నాడు. బా, ఎంత బాధ అండి. ఇప్పుడు దాని కొరకే నువ్వు ఇప్పుడు 7 సంవత్సరాలు ఇంతకుముందు చేసావు, మళ్ళీ 7 సంవత్సరాలు. ఎంత కష్టపడుతున్నామంటే ఎంత ప్రేమ ఉందో దాని మీద కదా. ఆ బాధ అనుభవిస్తున్నటువంటి ఆమె ద్వేషించబడింది. ఎవరి ద్వారా ద్వేషించబడింది? భర్త ద్వారా.
ఏదేమైనా పలకరిస్తే ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నీకు చెప్పాలా ఏంటి, నోరు మూసుకొని కూర్చో ఇంట్లో అనేవాళ్ళు లేరా? ఈయన కూడా అని ఉంటాడు. అదే రాహేలు ఇంట్లో కూర్చుంటే, గుడారం లోపల కూర్చుంటే, రాహేలు నేను వెళ్తున్నా అని చెప్తే ఇంకొక బాధ ఉండదా? ఇప్పుడు ఇద్దరున్నారు, ఈయన బయలుదేరాడు, ఎవరిని ఎదురు రమ్మనాలి చెప్పండి. లేయా ఉండగా యాకోబు గారు రాహేలును ప్రేమిస్తున్నాడు. లేయా ద్వేషించబడింది. వాటికి పర్యాయ పదాలు ఉన్నాయి. ద్వేషించితే అలాంటి ద్వేషము నిరాకరించాడు. భార్యను ప్రేమించలా, ద్వేషించాడు, నిరాకరించాడు, అసహించుకున్నాడు. నేను మీకు కొంచెం వివరణగా లోతుగా చెబుతా, కొంచెం పచ్చిగా ఉండొచ్చు కానీ మీరేమనుకోబాకండి, మీకు అర్థం అవ్వాలంటే. యాకోబు గారు లేయాని ద్వేషించాడు, రాహేలును ప్రేమించాడు. ఎక్కువ గుడారంలోనే ఉంటున్నాడు. రాహేలు గుడారంలో ఎప్పుడన్నా ఏం గుడారంలోకి వెళ్ళి వస్తున్నాడు, కానీ పిల్లల వరకు పుడుతున్నారు ఎక్కువ మంది. మరి ప్రేమించడానికి ఎందుకు పుట్టట్లా? ఎక్కువగా ప్రేమించాడు ఆమెని. ఆ గుడారంలోనే కాలం గడుపుతున్నాడు. ఎప్పుడో ఒకసారి గుడారంలోనికి వెళ్ళి వస్తుంటే ఆ గుడారంలో ఉన్న ఆమెకే ఎక్కువ మంది పిల్లలు పుడుతున్నారు. ఏంటి అసలు ఆ గమ్మత్తేంటో అర్థం కావట్లా. దేవుడే చెప్పండి, దేవుడే లేయాని జ్ఞాపకం చేసుకున్నాడు గనక అయిష్టంగా వచ్చినా సరే ఏమనే దీవిస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కొన్ని సందర్భాల్లో అదే నేను చెప్తున్నాను కదా, కొంచెం పచ్చిగా ఉంటుంది, మీరు సహించాలి. ఏదైనా సంవత్సరాల తరబడి కాపురం చేస్తున్న భార్యలకి ఏమో పిల్లలు పుట్టరు. వివాహం కాకుండా ఉన్నటువంటి యవనస్తుల పిల్లలు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళేమో గర్భవతులు అవుతున్నారు. ఏంటి అసలు? సంవత్సరాల కొద్దీ వివాహములై ఉన్నటువంటి వారికి పిల్లలు లేరు, వివాహం కాకుండా ఉన్నటువంటి పిల్లలు గర్భవతులై అవమానం పాలవుతున్నారు. ఏంటి దేవుని ఉద్దేశం? నాకై తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. ఎందుకో తెలుసా? యవనస్తులు పాపం చేయకూడదు అని ఆ పాపాన్ని బట్టబయలు చేయటం కోసం దేవుడు అలా చేస్తాడు. వివాహములైన వారికి పిల్లలు లేరు అంటే వీరు దేవునికి ఇష్టలుగా లేరు. రాహేలు సౌందర్యవంతురాలే, రాహేలు యాకోబు చేత ప్రేమించబడింది. కానీ యాకోబు ఆమెను ప్రేమించి లేయాను ద్వేషించడం వలన దేవుడే రాహేలు గర్భమును మూశాడు, లేయాని దీవించాడు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, లేయా ద్వేషించబడుట యెహోవా చూశాను. దేవుని స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. నీవు కూడా ఎన్నో విషయాల్లో నీ కుటుంబంలో ద్వేషమునకు గురైన సందర్భాలు ఉన్నాయి. ఆమె భర్త ద్వారా ద్వేషించబడింది. తనకు మరలా భర్తకు ఇంకొక ఆమె ఉంటే ఏమంటారు ఆమెని? అంతేగా అనేది 3 భాషలు అయితేనేమో అలాగంటారు. ఆమెకి మరొక భర్తకు భార్య ఉంది, ఆమెతో ద్వేషించబడుతూ ఉండొచ్చు. కానీ జీవితంలో నీవెన్నో సందర్భాల్లో ఏ విషయాల్లో నువ్వు ద్వేషించబడుతున్నావు? ఎన్నో విషయాల్లో ద్వేషించబడ్డావు. నీ ఇరుగు పొరుగు వారు నిన్ను ద్వేషించుండొచ్చు. నీ కలిమి లేనప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు, అప్పులు పాలైనప్పుడు, అనాథగా మిగిలినప్పుడు, ఆర్థిక పరిస్థితుల్లో ఎన్నో పర్యాయాలు నిన్ను ద్వేషించారు నీ ఇంటి వారు, ఈ వీధిలో వారు. బయట వారు కాదు, ముఖ్యంగా మనవారే మనల్ని అసహించుకున్న సందర్భాలు ఉన్నాయి, ఎంతోమంది జీవితాల్లో ఉన్నాయి. కుంగిపోతే
అప్పులు పాలైతే, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉంటే చాలామంది మేము చెబితే విన్నావా, మా మాట విన్నావా, నీవే ఇలాగైపోయావు, నువ్వు ఇంకా నాశనం అవుతావు, నువ్వు ఇలాగ పాడవడానికి కారణం మా మాట వెనకపోవటం అని ఎన్నో రీతులుగా నిన్ను ద్వేషించారు. నిన్ను ద్వేషించినటువంటి వారు నిన్ను అసహించుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నిన్ను అసహించుకున్నారు, తృణీకరించారు, నిన్ను లెక్కలేనట్లుగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నేను ద్వేషించబడ్డాను, నిరాకరించబడ్డాను, అసహించుకోబడ్డాను. ఎంతోమంది కుటుంబాల్లో, బంధుమిత్రుల్లో, సావుకుల్లో కూడా ద్వేషించబడడం, ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు మెరుగుగా లేకపోతే, ఎదుటి వారి వలె వారిలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్, వారిలో ఉన్నటువంటి హై క్వాలిఫికేషన్, వారిలో ఉన్నటువంటి అందచందాలు, వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులు లేకపోయామని ద్వేషించినటువంటి వారు ఉన్నారు, తృణీకరించినటువంటి వారు ఉన్నారు, అసహించుకున్న వారు ఉన్నారు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాగ్దానం ఏమిటో తెలుసా? నీవెవరి ద్వారా ద్వేషించబడ్డావో వారి ద్వారానే ప్రేమించబడబోతున్నావు. దేవునికి స్తోత్రం. ఎవరు నిన్ను తృణీకరించారో వారే నిన్ను అంగీకరిస్తారు. ఎవరు నిన్ను అసహించుకున్నారో వారి మధ్యనే నిన్ను దీవిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్ప. అసహ్యానికి గురి అయ్యావు, నిరాకరణకు గురి అయ్యావు, ద్వేషించబడ్డావు, అక్కడే దేవుడు నిన్ను మరలా దీవించబోతున్నాడు, హెచ్చించబడబోతున్నావు. ఎదుటివారు నిన్ను ఏ స్థితిలో కించపరిచారో ఆ స్థితిలో నిన్ను కనపరచబోతున్నాడు దేవుడు. దేవుని మాట అది. దేవుని దృష్టి దీనుల ఎడల ఆయన కృప చూపించే దేవుడు. దేవునికి స్తోత్రం. దీనుల ఎడల పాడబడతారు కదా ఈ మధ్యకాలం, దీనుల ఎడల, దీనుల ఎడల కృప చూపించే దేవుడు ఆయన. పెంట గొప్పల నుండి దీనులను పైకి లేపువాడు. నీవు పడి ఉన్నటువంటి స్థితిని చూసి నేను దాటిపోవాడు కాదు ఆయన. నీవు ద్వేషించబడడం చూసి అక్కడే నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు పాదాలు పట్టుకుంటే ఆయన నిన్ను కనికరించే దేవుడు. దేవునికి స్తోత్రం. లేయా దేవుని పాదాల మీద పడింది. ఒక విషయం తెలుసా? లేయా రాహేలు ఇద్దరు యాకోబుకు భార్యలో తన ఇంట అన్ని విగ్రహములను ఉంటే ఎవరు తీసుకొచ్చారు? రాహేలు తీసుకొచ్చింది. ప్రతి పర్యాయము నీ దేవుడైన యెహోవా మన దేవుడు అని మాటి మాటికి అనగలిగింది ఎవరంటే లేయానే. అంటే లేయా భర్తని అనుసరించింది. భర్త నడుస్తున్నటువంటి మార్గము, యాకోబు గారు దేవునితో మాట్లాడడం, యాకోబు గారి యొక్క దినచర్యలో యాకోబు గారిని దేవుడు దీవించాడని ఆ దేవుణ్ణి లేయా అనుసరిస్తూ దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తుంది. ప్రతి పర్యాయము తన బిడ్డకి పేరు పెట్టినప్పుడల్లా దేవుని సమక్షములో యెహోవా నన్ను కరుణించెను, దేవుని దయ నా మీద ఉండెను, నేను ద్వేషించబడితేనని యెహోవా చూసెను అని ప్రతి పర్యాయము ఆమె దేవుని చిత్త ప్రకారం పేర్లు పెడుతూ వచ్చింది. నా నిందను తొలగించాడు దేవుడు అంది. అలాగా దేవుని సన్నిధానంలో ఉంది. కానీ రాహేలమ్మ లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కలిగిన కలిమిని బట్టి, నీకున్నటువంటి అందసంధానం బట్టి, నీకున్నటువంటి ఔశ్వర్యమును బట్టి నీవు దేవునికి దూరం అయిపోతున్నావా? ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నావు? రాహేలమ్మ వలె, లేయా వలె ఆమె శరీరములో అనారోగ్యం ఉండవచ్చు, జబ్బు కళ్ళు కలిగింది అయి ఉండవచ్చు, భర్త ద్వారా ద్వేషించబడి ఉండవచ్చు, గృహంలో అందరి ద్వారా ద్వేషించబడి ఉండవచ్చు. కానీ అందరూ మనల్ని విడిచిపెట్టినా ఒక పాట పాడతారుగా, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువానంటివే, నా తల్లి నీవే, నా తండ్రివి నీవే, నా
తండ్రి నీవే యేసయ్యా, తల్లి నీవే, నా తండ్రి నీవే. దేవుని స్తోత్రం. అందరూ విడిచిన, లేయాను భర్త ద్వేషించిన, దేవుడు ద్వేషించలేదు. దేవుడు ఆమె వెనువెంట ఉండి ఆమెను దీవిస్తూ వచ్చినట్లుగా ఈ దినమున నిన్ను కూడా దీవించబడబోతున్నావు. దేవుడు నిన్ను కూడా దీవించబోతూ ఉన్నాడు. నీ స్థితిగతులను మార్చడానికి దేవుడు నీ దగ్గరికే వచ్చాడు. దేవునికి స్తోత్రం. నేను దాటిపోవాడు కాదు ఆయన, నేను దాటిపోవాడు కాదు. ద్వేషించబడ్డానని బాధపడకో, నిరాకరింపబడ్డావని బాధపడకో, అసహింపబడ్డావని బాధపడకో. నీవు దేవునికి దూరంగా ఉండక లేయమ్మ వలె దేవునికి సమీపస్తులుగా ఉండండి. దేవునికి సమీపంగా ఉండాలి మనం. ప్రతి పర్యాయం, ప్రతి క్షణము దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, మన వెంటే ఉంటాడు, వెనువెంటే ఉంటాడు. వెనువెంటే మనం చేసే ప్రతి పని ఆయన సమక్షంలో జరిగిద్ది. మనం వేసే ప్రతి అడుగు ఆయన నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ లేయమ్మ ద్వేషించబడింది. ద్వేషించబడిన ఏ వ్యక్తినైనా బైబిల్ గ్రంథంలో తీసుకోండి, దేవుడు వారిని హెచ్చిస్తూ వచ్చాడు. యోసేపు గారిని మనం చూద్దాం. యోసేపు గారిని చూస్తే ఆది కాండములో యోసేపు గారు 37వ అధ్యాయంలో 3 నుంచి 4 వచనాలు మనం చదివితే, మరియు యోసేపు ఇశ్రాయేలు అనగా యాకోబు గారి వృద్ధాప్యములో పుట్టినవాడు గనక కుమారులందరికంటే కూడా ఎక్కువగా యోసేపును తండ్రి ప్రేమిస్తున్నాడు. అతని కొరకు విచిత్రమైనటువంటి అంగీలను, వస్త్రములను సిద్ధపరుస్తూ వచ్చాడు. అతని సహోదరులు తమ తండ్రి అందరికంటే ఎక్కువగా యోసేపును ప్రేమించుట చూసి వారు అతని మీద పగబట్టి అతనిని ద్వేషించిరి. అంతే. ప్రభువును ప్రియమైన సహోదరి సహోదరులారా, తండ్రి ఎక్కువగా ప్రేమించాడని యోసేపు గారిని ఇశ్రాయేలు గారు, యాకోబు గారు ఎక్కువగా ప్రేమించాడని తన సహోదరులు అంటే అన్నలందరూ ఈయన మీద ఎక్కువగా పగబెట్టుకొని ద్వేషించారు. ఎన్నో స్థలాల్లో నేను చదివినటువంటి పేపర్లో, విన్నటువంటి వార్తల్లో స్నేహితులే స్నేహితుల్ని చంపిన సందర్భాలు ఉన్నాయి. పేరుచర్ల దగ్గర ఉన్నటువంటి కాలేజీలో ఆ అబ్బాయి కాలేజీ టాపరు, ఇంజనీరింగ్ చేస్తున్నాడు. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు, కష్టపడి చదివిస్తున్నారు. స్థితిమంతులేం కాదు వారు. అయినా సరే అతను కష్టపడి తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తెరిగి కష్టపడి చదువుతూ ఉన్నాడు. కాలేజీ టాపర్ అయ్యాడు అతను. అతని మిగంలో ఉన్నాడు. తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు, కాలేజీ టాపరు, బాగా చదివాడు. అతన్ని స్నేహితులే తీసుకెళ్ళి చంపి ఆ కొండల్లో పడేసి రాళ్ళు మీదేసి వచ్చేశారు. స్నేహితులు. మేము ఇంకా ఒక 15 సంవత్సరాల లోపు ఉండగా జార్జిపేటలో మరొక సందర్భం జరిగింది. స్నేహితులంతా భద్రాచలం వెళ్ళారు. అక్కడ ఆ నదిలో దిగుతూ ఉన్నారు. అందరూ ఈత వేస్తున్నారు. వీడు ఈత రాదని చెబుతూనే ఉంటే కావాలని వీడిని తీసుకెళ్లారు. ఆ నేలలో నెట్టారు. చివరిగా చనిపోయాడని తీసుకొచ్చారు. స్నేహితులు ఎలా ఉంటారు? ఒకే కుటుంబంలో ఉన్నవారు కూడా ఎలాగనే ఉంటారు. అన్నదమ్ములకు పడదు, అక్కజల్లులకు పడదు, తోడి కోడళ్ళకు పడదు, తోడల్లుళ్ళకు పడదు. ఎన్నో కుటుంబాల్లో ద్వేషములతో రగిలిపోతున్నటువంటి వారు, కక్షలు కార్పణ్యాలు జరుపుకుంటున్నటువంటి వారు ఎన్నో కుటుంబాల్లో మనం చూస్తాం.
యాకోబు గారు తన కుమారుడైనటువంటి యోసేపును ఎక్కువగా ప్రేమించినందువలన తన అన్నలకి ఇప్పుడు ఎవరి మీద పగ రావాలి చెప్పండి? ప్రేమించింది ఎవరు? తండ్రి కదా. తండ్రి ప్రేమించాడు. తండ్రిని అడగాలి వీళ్ళు, డాడీ ఏమిటి వాడితో పాటు మేము కూడా నీకే పుట్టాం కదా, నువ్వు మాకంటే ఎక్కువ వాడిని ఎందుకు ప్రేమిస్తున్నావు? వాడు చదువు సంధ్య లేదు, మేము కష్టపడి పని చేస్తున్నాం, నీ గొర్రెల మందల మేపకు వస్తున్నాం, నీ పాడి ఎద్దుల్ని మేపుతున్నాం, నీ వంటలు గాడిదలు అన్ని సంపద పెంచుతున్నాం మేము. వాడు ఇంట్లో కూర్చున్నావు, వాడు నీ దగ్గర, వాడిని ఎక్కువ ప్రేమిస్తున్నాం ఏంటని వాళ్ళ డాడీని అడగాల. డాడీని అడగకుండా యోసేపు మీద పగబెంచుకొని యోసేపుని ద్వేషించారు. యోసేపు ద్వేషించబడడం దేవుడు చూసి దేవుడు యోసేపునే దర్శించాడు. దేవునికి స్తోత్రం. కళలు దర్శనములు ఎవరికి ఇచ్చాడు? జ్యేష్ఠుడని రూబేనికి ఇవ్వలా, సిమియోనికి లేవీకి ఇవ్వలా, ఇదిగో ఈ గోత్రంలో నేను పుట్టబోతున్నానని యోధాకి ఇవ్వలేదు. దేవుడు ఇదిగో అన్నల చేత ద్వేషించబడినటువంటి యోసేపును ప్రేమించాడు. దేవుడు కళలు ఇచ్చాడు, దర్శనములు ఇచ్చాడు. కారణం ఏమిటో తెలుసా? ఊరికనే ప్రేమించడండి దేవుడు, ఊరికనే ప్రేమించడు. యాకోబు గారు మంద దృష్టి కలిగి, ఆయన కనుమంద దృష్టి కలిగి గుడారములోనే ఉండి దేవునితో సహవాసం గడుపుతూ ఉంటే యోసేపు చూస్తూ ఉన్నాడు. యోసేపు చూస్తూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు డాడీ? ఎవరితో మాట్లాడుతున్నాడు డాడీ అంటే, ఈయన మాట్లాడుతూ ఉంటే పరలోకపు మహిమ గుడారములోనికి దిగి రావటం చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యాకోబు గారిని దర్శించినటువంటి దేవుని దూతలను యోసేపు గారు పరిశీలిస్తున్నాడు. మా తండ్రి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అని గుర్తించాడు. మా తండ్రి దర్శనములు చూసేవాడు అని గుర్తించాడు. మా తండ్రి కళల భావములు చెప్పేవాడని గుర్తించాడు. కనుకని యోసేపు గారు దేవుని దృష్టిలోనికి వెళ్ళాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఈయనకు కూడా కళలో దర్శనం ఇచ్చాడు. యాకోబు గారికి ఏమో పరలోకములో నిలబెట్టబడినటువంటి భూమి నుండి ఆకాశంలో నిలబెట్టబడిన నిత్యం వచ్చింది. దర్శనములు చూసి అనుభవం ఇదిగో వారసత్వంగా మరలా యోసేపు గారికి ఇచ్చాడు దేవుడు. యోసేపును దేవుడు ప్రేమించాడని అన్నలు ఆయన మీద పగబట్టి ఆయనను ద్వేషించారు. రే సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో ద్వేషించబడుతున్నావా? నీకున్నటువంటి టాలెంట్ని బట్టి, నీకున్నటువంటి యోగ్యతను బట్టి నీ కుటుంబంలో నిన్ను ద్వేషించవచ్చు. నిన్ను ద్వేషిస్తూ ఉంటారు. నిన్ను ద్వేషించిన వారు నిన్ను నిరాకరిస్తారు. నిన్ను నిరాకరించిన వారు అసహించుకుంటారు. అంత మాత్రమే కాదు, నీ గురించి చెడు ప్రచారం చేస్తారు. చెడు ప్రచారం. తోడుకోడలు ఉన్నారు ఒక కుటుంబంలో, తోడుకోడలు ఉన్నారు, ఇద్దరు అన్నదమ్ములే. ఒకడు బాగా పనిచేసి కష్టపడి సంపాదించి భార్య మెడ నిండా బంగారం దించాడు ఒళ్ళంతా. వీడు కష్టపడ్డో చేయడు, ఈ భార్యకి ఏమీ లేదు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు వాళ్ళిద్దరూ? వీళ్ళిద్దరి మీద చెడు ప్రచారం చేస్తారు. ఏందమ్మా మీ తోడుకోవాలి ఏందో నిన్న చంద్రహారం కొనుక్కొచ్చిందంట అంటే, కొనుక్కోవచ్చు ఇదిలేము అంత అనేసరికి అది చెడు ప్రచారమా కాదా? అవునండి, వాళ్ళిద్దరు కష్టపడుతున్నారు, పని చేస్తున్నారు. మా దరిద్రుడు పని చేయకనేగా మాకు లేదు, ఆ అబ్బాయి బాగా పని చేస్తున్నాడు, మా బావ బాగా పని చేస్తున్నాడు, అందుకే సంపాదించుకోగలుగుతున్నారని ప్రేమతో చెప్పే ఎంతమంది అమ్మా ఉన్నారా? అలాగా ఉంటారా? ఏ కుటుంబంలోనన్నా ఉన్నారా? నాకు కనపడలేదు తల్లుళ్ళారా. మీకు కనపడ్డారేమో కానీ లేరు. ద్వేషాన్ని ఎల్లగొక్కుతారు, విషాన్ని ఎల్లగొక్కుతారు కుటుంబాల్లో. ఆ కుటుంబంలో ఇద్దరు తోడుకోవడాలు, ఇద్దరు అన్నదమ్ములే. వీళ్ళ పిల్లలు బాగు చదువుకొని వాళ్ళ పిల్లలు చదువుకోకపోతే వాళ్ళ మీద ఏం చెబుతారు? వాళ్ళు ఉత్త గాలోళ్ళు, ఆ పిల్లలంతా అల్లరోళ్ళు. అమ్మో
వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనుకున్నాం అని ప్రచారం చేస్తారు. ద్వేషించడం కాదా, దూషించడం కాదా? నీ జీవితాన్ని అల్లరిపాలు చేస్తుంది నీ కుటుంబీకులే. నీ జీవితాన్ని ఆరడి చేస్తుంది నీ ఇంట్లో వారే, నీ వీధిలో వారే నిన్ను కూర్చి. అలాగైతే మరొక విషయం ఏంటంటే, కొంతమంది అనుకుంటారు నిజమే పాస్టర్ గారు చెప్పేదంతా నా గురించి, ఏం చెప్పారు నా గురించి అన్నీ అందరూ అంటున్నారు అనుకుంటున్నారు కొంతమంది. కాదు, నువ్వు అన్నీ చేస్తున్నావు కనుక నీ గురించి అన్నీ చెప్పుకుంటున్నారు. ఏమి చేయనోళ్ళని అంటే దేవుడే వారికి న్యాయం తీరుస్తాడంట. దేవుని స్తోత్రం. దేవుని న్యాయ తీర్పు మీ ఇద్దరి మధ్యలోనికి వచ్చే వరకు నువ్వు కనిపెట్టాలి. నువ్వు తొందరపడకూడదు. యేసప్ప గారు ఏం చేశాడు? రే వస్తున్నాడు రా, వీడు కలవగానే వాడు వస్తున్నాడు రా, రానియండి రా, మీరేం మాట్లాడబాక, ఏం మాట్లాడబాకండి. ఎంత ద్వేషం అండి. తెచ్చిన జున్నుగడ్డలు తిన్నారు, ఏపి తీసుకొచ్చిన గోధుమలు తిన్నారు, వారు తీసుకొచ్చిన రొట్టెలు తిన్నారు. తమ్ముడు తెచ్చిన అన్నీ తిని తమ్ముడిని కాళ్ళు చేతులు కట్టి గుంటలో పడేశారండి. ఎంత అన్యాయం ఇది, ఎంత అన్యాయం. నిన్ను ద్వేషించేవారు నీ ద్వారా మేలు పొందుతూనే ఉంటారు, నీ ద్వారా మేలు అనుభవిస్తూనే ఉంటారు, నిన్ను అసహించుకుంటూ ఉంటారు. ఎన్నో సందర్భాల్లో మీకు తెలుసు కదా, మీరు ఎన్నో సందర్భాల్లో అని ఉంటారుగా, నేను ఎంత మేలు చేసేవాడికి వాడు నాకు అంత కీడు చేస్తున్నాడండి, ఆ పిల్లకి నేను అంత మేలు చేశా, ఆ అమ్మాయి నాకు కీడు చేసిందండి. నువ్వు మేలు చేసిన వారు, నీ ద్వారా మేలు పొందిన వారే నీ కీడు చేస్తున్నారు. నీకు మేలు చేసిన వారే, నీ ఉప్పు తిన్నవారే నీకు కీడు చేస్తున్నారు. నీ అన్నం కూరలు తిన్న వాళ్ళే నీకు కీడు చేస్తున్నారు. నీ కుటుంబాన్ని అల్లకల్లోలు చేస్తున్నారు. అలాంటి వారి మధ్యలో వారి పట్ల దేవుడు ఉండడు. నువ్వు అన్యాయంగా అన్యాయానికి గురి అయ్యావా, ద్వేషానికి గురి అయ్యావా, నీవే నిరాకరించబడ్డావా, అయితే నీ పట్లే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీవు దేవుని వైపు చూడాలి, అప్పుడు దేవుడు నీ దగ్గర ఉంటాడు. నీ ఇష్టానుసారంగానే ఉంటే దేవుడు ఉంటాడు అనుకోబాకండి. యేసేపు నిరాకరించబడ్డాడు, ద్వేషించబడ్డాడు. అన్నల పగ తమ్ముడి మీద రగులుతున్నప్పుడు దేవుడే తోడుగా యేసేపును గుంటలో వేస్తే దేవుని కాపుదల గుంటలో కూడా ఉంది. ఇదివరకు ఒక పాట పాడేవాళ్ళు, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగానున్నాడు. ఆ వినోదు నేనే పాత పాటలు పాడుతుంది, ఇంకెవరు లేరు. అందరూ కొత్త తరం అయిపోయింది. వినోదు కొత్త తరమే కానీ పాత పాటలు నేర్చుకుంటున్నాడు. యేసేపు ద్వేషించబడినప్పుడు, గోతిలో పడవేయబడినప్పుడు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. నీవు కూడా ద్వేషించబడుతున్నావా? నీవు కూడా నిరాకరించబడుతున్నావా? దేవుని వైపు చూడు. యేసేపు ఒక్క బూతు మాట మాట్లాడాల. ఒరే నాకు అన్నల్ని, ఒరే దుర్మార్గులారా అన్నలా, మీ సంగతి నేను నాన్నకు చెబుతా ఉన్నాను రా అన్నలా. అక్కడ ఉన్నప్పుడు చెప్పాడు, వారి చెడుతనం అంతా తండ్రికి చెప్పుకొచ్చారు, అందుకే పగబట్టారు. ఇది నాన్న యేసేపు వంటి పవిత్రమైన జీవితం నువ్వు జీవిస్తూ ఉంటే, వినండి, నువ్వు నేనేం చెప్పాను నా మేము అన్నీ కాదు, నీవు యేసేపు గారి వలే పవిత్రమైన జీవితం జీవిస్తూ ఉంటే, నీ మీదకి నిందలు వచ్చినా, నీ మీద అపవాదులు వచ్చినా, అవమానాలు వచ్చినా, దేవుడు వాటన్నిటినీ తిప్పి చుట్టి ఏం చేస్తాడు? వాళ్ళ మీదకే వేస్తాడు. వారి అవమాన పాలవుతారు. నిన్ను అవమానించిన వారిని దేవుడు అవమాన పాలు చేస్తాడు. నిన్ను దూషించిన వారు దూషించబడతారు. అయితే నీవేమీ చేయకూడదు, నీవేమీ అనకూడదు, దూషణకు ఎదురు దూషణ చేయకూడదు. నువ్వు దేవుని మీద భారం వేయాలి, దేవుని మీద భారం వేయాలి, దేవుని వైపే చూడాలి. యేసేపు గారు తండ్రిని చూస్తూ దేవుణ్ణి ఎదుట కనిపెట్టడం నేర్చుకున్నాడు. ఆయన కూడా దేవుని దగ్గర కనిపెట్టడం నేర్చుకున్నాడు గనక దేవుని కాపుదల అతనికి ఉంది. అదే 50వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే, అది కానీ 50వ అధ్యాయం 20వ వచనం,
ఆ, ఆ. తన సహోదరులు వచ్చినప్పుడు యేసేపు గారు అన్నలతో అంటున్నాడు, అన్నలారా, అన్నలారా. ఇంగ్లీష్లో ఏమంటారు రాబా చెప్పండి. నుంచి వాగిట్లో ఒకళ్ళు ఉన్నాయా, మీకు ఒక సంచి తెచ్చిస్తా, చర్చిలోకి వచ్చి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మొత్తం ఫోన్లు దాంటేసేయండి. అక్కడున్న వాళ్ళు కూడా, బయట కూర్చున్న వాళ్ళు కూడా ఫోన్లన్నీ దాంటేయండి. ఒకవేళ మీకు ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఫోన్ చేస్తారు అనుకుంటే ఉంచుకోండి, అది కూడా సైలెంట్లో పెట్టుకోండి. సైలెంట్లో పెట్టుకోవాలి. చర్చిలో ఉన్నప్పుడే రింగ్ అవగానే హలో వస్తున్నా బావా అంట, అట్లా మాట్లాడుకోవటం. లేకపోతే వాక్యం పాస్టర్ గారు ఎక్కడో కింద బాల్కనీ, మనమే బాల్కనీలో ఉన్నాం, పాస్టర్ గారు కింద ఉన్నాడు కదా, ఆయన ఆడ చూస్తున్నాడు అని పెట్టుకుని అసలు ఒకసారి ఎట్నే వాక్యం చదువుతుంటే ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నారు. వీడు ఉండబట్టలేకపోయాడు, వాడు 4 కొట్టాడు, 4 అన్నాడు. అసలు ఉండలేకపోతున్నాడు. 6 కొడితే ఇవన్నీ మందిరాల్లో పనికిరావు, బయట ఇవన్నీ. ఫోన్ చూడబాకండి, దేవుని వాక్యాన్ని వినండి. ఫోన్ ఉన్న దగ్గర నుంచి కొంతమంది ఫోన్ చూసుకుంటూ ఉంటారు. ఏంది ఫోన్ రాలా, చేస్తానందే చేయలేదే, చేస్తానన్నాడే చేయలేదే అనుకుంటా ఫోన్లు దేవులాడుకుంటూ ఉంటారు. ఫోన్ల మీదే మనస్సు ఉంటుంది. ఫోన్ రాగానే గబగబా బయటికి హలో అనుకుంటా, బయటికి వెళ్ళదలుచుకున్న వాళ్ళు కూడా ఫోన్ రాకపోయినా ఏం చేస్తారు, గబానా హలో హలో వస్తున్నా బయటికి వస్తా. ఈ ఏషాలన్నీ ఖచ్చితంగా నేను చూస్తానే ఉంటా. ఇప్పుడు చెప్పండి రా అన్నలారా అంటే ఇంగ్లీష్లో ఏమంటారు, బ్రదర్స్ అని పిలుస్తున్నారు. ఇప్పుడు ఎవరన్నా బ్రో ఏంటంట, అబ్బా అసలు ఎంత నైస్గా పిలుచుకుంటున్నారు. బ్రో అంట, బ్రో అంటే ఏంది బ్రో, సీస్ అంటే సిస్టర్ అంట, డాడీ అంటే డాడీ అంట, మామ్ అంటే మమ్మీ అంట, మే అంటే మేడం అంట, మ్యామ్ అంట, ఏందో మ్యామ్, మామ్, డాడ్. నోరు తెరిచి నానా అమ్మ అంటే ఎంత బాగా. నేను అందుకే నా పిల్లలతో ఇంగ్లీష్లో పిలిపించుకోవాలా, నేను ఇంగ్లీష్లో పిలిపించుకోవాలి. నేను నాన్న అంటేనే నాకు సంతోషం. అందుకని వాళ్ళు చదివింది ఇంగ్లీష్ మీడియం అయినా డాడీ అని పిలుచుకోవాలా. నేను వాళ్ళు డాడీ అన్నా కానీ నేను తెలుగులోనే పిలిపించుకున్నా. ఈరోజు కూడా నన్ను అలాగనే పిలవాలి. ఇంగ్లీష్లో పిలిస్తే నాకేం ఆనందం అండి, నేను ఇంగ్లీష్లోనే కాదుగా. నాన్న అని పిలిపించుకోవటం. తాతయ్య అంటే పిల్లలు ఎంత సంతోషం. నాకు మన వల్ల కూడా వచ్చారు. రేపు ఒకళ్ళ కోళ్ళు వచ్చిందనుకో మామయ్య అనాలి, అంకుల్ అనకూడదు. అల్లుడు వచ్చాడు అనుకో మామయ్య అనాలి, అంకుల్ అనకూడదు. తెలుగులోని పిలవాలా, 106 పిలవాలా. అన్నలారా అన్నాడు యేసేపు. అన్నలారా అంటే వాళ్ళ గుండెలు కరిగిపోయి ఉండాలండి, కరిగిపోయి ఉండాలి. మనకి ఎవరన్నా చిన్న కీడు చేస్తే వాళ్ళని అంతకుముందు బాబాయ్ అనేవాళ్ళం, అంతకుముందు మనం ప్రేమతో అన్నయ్య అనేవాళ్ళం. ఏదైనా చిన్న విషయం మనకి ఏమంటారు ఇంగ్లీష్లో కాసా వచ్చిందనుకో ఏమంటారు, వాడెవడో నేనెవడో. నీ అన్న నీకు అప్పుడే పగోడు అయిపోయాడా, బాబాయ్ అంటావే అప్పుడే పగోడు అయిపోయాడా. అంటే చిన్న విషయంలో తేడా వస్తే నువ్వు అసలు చంపాలనుకుని గోతులే వేశారండి యేసేపుని. పెద్ద రాళ్ళు వేసి చంపుదాం అనుకున్నారు. తెలియని ప్రాంతానికి బానిసగా అమ్మారు. వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు పడ్డాడో యేసేపు గారికి తెలుసు. కాళ్ళకు బొండ బిగించి చేతులకి సంకెళ్ళు వేసి ఎంత హింస అనుభవించాడో తెలుసు. ఒక బానిస బ్రతికినోడు ఇంత కీడు చేసిన అన్నలు ఎదురుకు వస్తే ఏడు పాపుకోలేక, ఒరే మీరంత దుర్మార్గులు నాకు తెలుసురా అన్నలారా
అన్నలారా అంటే ఆ మాట వాళ్ళ హృదయాల్ని ఎంత కదిలించినాయో నేను గ్రహించగలనండి. వాళ్ళ హృదయాలు కదిలించబడ్డాయి కనుకనే వారు కూడా పశ్చాత్తాపపడి తమ్ముడి కౌగిలించుకోగలిగారు. పశ్చాత్తాపడ్డారు వాళ్ళు కూడా. తమ్ముడిని మనం ఇలాగా చంపబోయాం, గోతులో వేసాం, బానిసగా అమ్మాం, అయినా సరే వాడు మన మీద ద్వేషాన్ని నింపుకోలేదు అని చెప్పేసి వాళ్ళు కూడా ఇప్పుడు కుమిలిపోయారు. యేసేపు గారు అంటున్నాడు, అన్నలారా మీరు నాకు కీడు చేయను ఉద్దేశించినా. ఎంత ఆ మాటలో అసలు కీడు చేయను ఉద్దేశించారా, కీడు చేశారా? కీడు చేశారు అసలు. కానీ ఏనేమంటున్నాడు, మీరు నాకు కీడు చేశారా అంటలా. కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు దాన్ని మేలుగా మార్చి ఈ రోజున మిమ్మల్ని పోషించడానికి కూడా నన్నే నిలబెట్టాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక విషయం, నీకెవరైనా కీడు చేయదలుచుకుంటే అది నీ కుటుంబీకులై ఉండవచ్చు, అన్నదమ్ములు కావచ్చు, తోడుకోళ్ళు కావచ్చు, నీ బంధుమిత్రులు కావచ్చు, ఎవరైనా సరే, నీ ఇంటి పక్క వారో ఇంట్లో వాళ్ళు నీకు కీడు చేయని ఉద్దేశిస్తే దేవుడు ఆ కీడుని నీకు మేలుగా మార్చేస్తాడు. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డగా నీవు ఉన్నప్పుడు, దేవునిపై ఆధారపడినప్పుడు కీడుగా ఉండదు. నీ మీద ఎవరు ఏ మంత్ర ప్రయోగాలు చేసినా సరే ఏది నీకు పని చేయదో. అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఘనముగా ఉంచుతాడు, హెచ్చిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే మనం ద్వేషించబడ్డామో, ఎవరితో మనము దూషించబడ్డామో వారి మధ్యలోనే నేను దేవుడు హెచ్చిస్తాడు. యేసేపు అంటున్నాడు, అన్నలారా మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు, కానీ దేవుడు ఈ రోజున నన్ను మిమ్మల్ని పోషించడానికి మేలుకరముగా ఉంచాడు అన్నాడు. ఇంత చేసినటువంటి దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మనకు కూడా చెప్తున్నాడు. ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు. నీకు కూడా చెప్తున్నాడు. యేసేపు పగ పెట్టుకోలేదు అన్నల మీద. లేయా తన చెల్లి మీద పగ పెట్టుకోలేదు. లేయా ద్వేషించబడిన దేవుని దృష్టిలో ఉంది. యేసేపు ద్వేషించబడినా దేవుని దృష్టిలో ఉన్నాడు. నీవు కూడా దేవుని దృష్టిలో ఉండాలంటే నీవేమి చేయాలో తెలుసా? ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 7వ వచనంలో దేవుడు తన దాసుని ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి అదే మాట ఈ దినాన మనతో కూడా మాట్లాడుతున్నాడు. చూడండి, ఏదోమీయులు నీ సహోదరులు గనక. ఎంత మాట చెప్తున్నాడండి. ఇశ్రాయేలీయులకి చెబుతున్నాడు. ఇశ్రాయేలు అంటే యాకోబు పిల్లలు, ఏదోము అంటే ఏశావు సంతానం. ఇప్పుడు చెబుతున్నాడు, రే మీ తల్లిదండ్రులు ఏదో గొడవలు పడ్డారు, అయిపోయింది, మీరు పగలు పెట్టుకోవద్దు, ఏదోమీయులను మీరు ద్వేషించవద్దు, ఎందుకనగా వారు మీ సహోదరులు. అంత మాత్రమే కాదు, మరొక మాట అంటున్నాడు, మీరు ఐగుప్తు దేశమును మీరు ఐగుప్తులను కూడా ద్వేషించవద్దు, ఎందుకనగా మీరు కొంతకాలము ఐగుప్తు దేశంలో నివసించారు, కాబట్టి పరదేశులుగా ఉన్నటువంటి ఆ ప్రాంతమును, ఆ ప్రజల్ని మీరు ద్వేషించొద్దు అన్నాడు. ఐగుప్తుల్ని ద్వేషించకుండా ఎలా ఉండగలరు చెప్పండి? ఎలా ఉండగలరు? మనకి ఏదైనా చిన్న అపకారం చేస్తేనే చచ్చిందా గుర్తుపెట్టుకుంటాం వాళ్ళ మనం కదా, చచ్చిందా గుర్తుపెట్టుకుంటాం. ఏంటంటే వాడు చేసింది నాకు తెలుసు, మేము చచ్చినా మర్చిపోము అంటాం, పగ సాధిస్తానే ఉంటాం. ఐగుప్తీయులు ఇశ్రాయేలును చేసింది వారికి జ్ఞాపకం లేదా? జ్ఞాపకం ఉంది. ఉదయం నుండి సాయంత్రం వరకు వారు ఆ అడుసు తొక్కాలి, మట్టి, మెత్తటి మట్టి, మెత్తగొచ్చేదాకా మట్టిని తొక్కాలి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ పాదాలు నానిపోతాయి. అందులో మరలా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఆ యావల గడ్డిని ముక్కలు నరికి ఆ మెత్తడి మట్టిలో వేస్తే నానిపోయి ఉన్నటువంటి వీళ్ళ పాదాలకి అవి
మన రెల్లుగడ్డిలాగా ఉంటుంది, గుచ్చుకుపోయే రక్తం వస్తే ఆ మట్టి రక్తంతో తడిసిపోయేది. వీళ్ళు ఒకవేళ ఓపికలాగా మట్టిని తొక్కలేకపోతే, ఇటుకలు చేయలేకపోతే కొరడాలతో కొట్టేవారు. ఇవన్నీ వారికి గుర్తులేదా? ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు ఐగుప్తు దేశమును కానీ ఐగుప్తులను కానీ మీరు ద్వేషించవద్దు, మీరు కొంతకాలం అక్కడ పరదేశులుగా ఉన్నారు అంటున్నాడు. రే సహోదరి సహోదరులారా, నువ్వెప్పుడైనా సరే, మా కాలంలో ఒక సామెత ఉంది, మీ కాలంలో లేదు కానీ మా కాలంలో ఒక సామెత ఏంటంటే, అరిచేతిలో కారం పెడితే 6 నెలలు గుర్తుండాలంట. ఇప్పుడు ఎవరికి గుర్తులేదు. అరిచేతిలో కారం పెడితే 6 నెలలు గుర్తుంటుంది. అంటే ఏంటి? ఏదైనా చిన్న మేలు నీకు చేస్తే వారిని నువ్వెప్పుడూ కూడా కృతజ్ఞతాభావంతోనే చూడాలి, ఎప్పుడూ కృతజ్ఞతాభావంతో చూడాలి. ఆ సామెత ఎందుకు వచ్చిందంటే, ఆ రోజుల్లో ఎవరింట్లో కూడా కూరగిన్నెలు ఉండేవి కాదు, ఎవరింట్లో కూరగిన్నెలు ఉండవు. ఎవరైనా పచ్చడి నూరుతుంటే అడగపోయి, అమ్మాయి అన్నంలో కొంచెం పచ్చడి పెట్టండి, చేతిలోని పెట్టించుకుంటా వచ్చేవాళ్ళు. ఒకవేళ అది ఇటు ఏమైనా కారుతుంది అనుకో, అలా అనుకుంటా వచ్చేవాళ్ళు. అందుకని ఆ సామెత పుట్టింది. అంతేనా దావీదు గారు? ఇప్పుడంటే నైస్గా ఇప్పుడు పద్ధతి చెబుతాయి. ఎవరింటికన్నా కూరగాయలు తిన్నా పెద్ద గిన్నె తీసుకెళ్తారు. మన ఇంట్లో నుంచి ఏదన్నా వేయాలనుకో ఇతరులకి, చిన్న గిన్నెలు దేవులాడు పెద్ద గిన్నె పక్కకని చిన్న గిన్నె తీసి దాంట్లో ఇంత గిన్నె. మన ఇంట్లో నుంచి ఏదన్నా ఎవరికన్నా ఇవ్వాలంటే, ఎవరింటికన్నా పోవాలంటే పెద్దవి. ఇది ఇప్పుడు. ఆ రోజులు ఏంటంటే, మన ముసలోండి మీరంతా అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి మీరన్నీ నైస్గా ఉంటారు. అరిచేతిలోనే పెట్టుకొచ్చుకునేవాళ్ళు. అరిచేతిలో కారం పెడితే 6 నెలలు గుర్తుండాలంటారు. అంటే చిన్న మేలు నీ పట్ల చేస్తే ఆ మేలును నీవు చచ్చే వరకు వారిని మనసులో పెట్టుకోవాలి. ఐగుప్తీయులను నువ్వు ద్వేషించొద్దని దేవుడు చెప్తున్నాడు. నీవెందుకు నీ ఇంటి పక్క వాళ్ళ మీద ద్వేషం? నీకెందుకు నీ ఇంట్లో వాళ్ళ మీద ద్వేషం? నీకెందుకు నీ వీధిలో వారి మీద ద్వేషం? నీవెందుకు వారి మీద పగ సాధిస్తున్నావు? ఎప్పుడో ఏదో జరిగిపోయిందని, ఎప్పుడో ఏదో అన్నారని ఈరోజు కూడా నీ వారి మీద పగ సాధిస్తుంటే నీవు దేవుని పెట్టి ఎలా అయ్యావు? నీ ప్రార్థన ఫలిస్తుందా? దేవుడు వింటాడా? నీకు హృదయం నిండా ఇతరుల మీద పగ, నీకు హృదయం నిండా ఇతరులను ద్వేషించేది, నీ ఉద్దేశమే మంచిది కాదు. నీ ఉద్దేశం మంచిది కాదు, నీ మాటలు మంచిది కాదు. నీవెలా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు? దేవుడు నీకు ఎలా జవాబు ఇస్తాడు? విశ్వాసులే ఇలాగా ఉండకూడదంటే మరి చావుకులు ఇదేనాడు చావుకులు అబ్బో అసలు ఒక ఫెలోషిప్ పెడితే దాంట్లో నుంచి ఇంకొక ఫెలోషిప్. విశ్వాసులు కానీ ఆ చర్చిలో నుంచి ఈ చర్చిలో నుంచి ఒకే సమయానికి వదిలిపెడితే, ఒకే లైన్లో 2 చర్చిలు ఉంటాయి. ఆ చర్చిలో వెళ్ళేవాళ్ళు ఇటు పక్క ఉంటారు, ఈ చర్చిలో వెళ్ళేవాళ్ళు ఆ పక్క. వీళ్ళిద్దరూ ఎదురవుతారు. వీళ్ళేదో అసలు ఎప్పటి నుంచో కురుక్షేత్రం నుండి పగస్తుల్లాగా వెళ్ళిపోతారు. చర్చిలు విశ్వాసులే పలకరించుకోరు. పాస్టర్లు కూడా ఇంతే. పాస్టర్లు కూడా వాళ్ళు లోదరను, మనం బాప్టిస్ట్ వాళ్ళం, వాళ్ళు బాప్టిస్ట్ వాళ్ళు, మనం లోదరను. మనకేం పని? వాళ్ళు భాషలు వచ్చినాయని ఎగిరే వాళ్ళు, మనం మౌనంగా నైస్గా ప్రేమ కలిగిన మా తండ్రి అని మాట్లాడుకునే వాళ్ళం. పాస్టర్లకి ఐక్యత లేదు, సమాధానం లేదు, ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, ఒకరినొకరు ప్రేమించరు. ఎప్పుడైనా కనపడితే మాత్రం ప్రజలు బ్రదర్ అని చేయబట్టుకుని ఊపుతూ ఉంటారు, వదలరు. అందుకే ఇదివరకు ఒక పాట పాడేవాడు నాన్న, చేతులు కలసిన హృదయం కలువదు, పైకి వందనాలందురు, మరి వారేలా నీతి మంతులౌదురు, మానవులందరూ ఒక్కటేనని, బడిలో మన దేవుడు ఒక్కడేనని. మానవులందరూ ఒకటే అంటాం, విశ్వాసులు అండి మనం.
పాస్టర్లు ఉండే మనం, కష్టం ఉండే మనం అంటాం. కానీ విశ్వాసికి పడదు, సావుకుడికి పడదు, చర్చిలకి పడవు.